పాపం ఓ సీఎం అని కూడా వెనక ముంగట చూడకుండా రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసి గజ్జెకు గట్టినట్టు అరుచుకుంటారు కదా పక్క పార్టీ లీడర్లు. ఇది మా ముఖ్యమంత్రి గొప్పతనం అని పార్టీ కార్యకర్తలు షేర్లు చేసిన ముచ్చట్ని పట్టుకొని అంత సీన్ లేదయ్యా, అసలు కథం ఏం చెప్తాం ఆగుర్రి అనుకుంటా ప్రూఫ్లతో సహా ఇట్లా గాలి తీసి గాంధీ భవన్ కాడున్న క్యాడర్ కు కళ్ళు తిరిగేటట్టు చేస్తుర్రు. అప్పట్లో హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ ప్రోగ్రాం కోసము రేవంత్ రెడ్డి సారు 2 జతల బట్టలు చదువుకొని మరి గాలి మోటార్ ఎక్కిపోతే ఘనంగా టాటాలు చెప్పి సాగదొలేరు కదా కాంగ్రెస్ లీడర్లు. అదంతా ఒట్టి బిల్డప్ అనుకుంటా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బీపీ మీద ప్రూఫ్లతో సహా ముచ్చట ముంగటేసుకుండి ఇట్లా 21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్ కి వేయండు. ఏడికి హార్వర్డ్కి వేయండు. అప్పుడు ఈయన పోయొచ్చినాక ఈయన జనవరి ఆఖరికి పోయొచ్చిండు అంతేనా. ఫిబ్రవరిలో నేను ఒకరితో అప్లై చేయించిన అదే ప్రోగ్రామ్ నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించిన. ఈ ప్రతి 5 ఈమెయిల్ కూడా రండి ఫీజు కట్టుండ్రు, ఇది బాగుంది, ఈ ప్రోగ్రామ్ బాగుంది, ఆ ప్రోగ్రామ్ బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు అంటే 12 లక్షలు. ఈయన పోయడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్తలాడుకునేటోళ్ళు అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలబెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 బడ్జెట్ కాదని డిసైడ్ చేసుకున్నారు. అదట 12 లక్షల ఫీజు, ఫ్లైట్ టికెట్ ఖర్చులు అనుకుంటా పైసలన్నీ గాల్లె పోసిరు తప్పితే పావుల ఫాయిదా లేదనుకుంటా లెక్కలతో సహా ఒక్క తీరు కరుచుకుండి ఇట్లా. హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ ప్రోగ్రాము అవ పేరే మస్తు గొప్పగుండి సౌండింగ్ కూడా మంచిగా ఉంది అనుకోని మా లీడర్ రేవంత్కు మస్తు ఎలివేషన్లు ఇస్తే అంత కొడితే అసలు ముచ్చటిదా అని ధర్మపురి అరవింద్ మాటలైన కాంగ్రెస్ కార్యకర్తలు నారాజ్ అవుతారో లేకుంటే అరవింద్ కామెంట్లకు కౌంటర్లు ఇస్తేందుకు ఏం రీసెర్చ్ తో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాందుకు ప్రిపేర్ అవుతారో చూడాలిగా. పవన్ కళ్యాణ్ ఒన్కోడు మిషన్ మీద నిలబడితే వైబ్రేషన్ వచ్చినట్టు ఊకుంటా తెలంగాణకు వస్తా, ఇక్కడ రాజకీయం చేస్తా, అన్యాయాల మీద అక్రమాల మీద ప్రశ్నించుతా, ఒక్కొక్కటి తాట తీస్తా అన్నట్టు పీరీలు ఎత్తుకొని ఎగిరినట్టే చెప్పిండు. దాని మీద సినిమా యాక్టరు ప్రకాష్ రాజు పరాష్కం ఆడినట్టు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా పొత్తులతోని వస్తావా ఉత్తగానే వస్తావా అని ట్విట్టర్లో రాసిండు. దాని మీద బండ్ల గణేష్ బగ్గున వండితే ఇప్పుడు యాక్టర్ హేమ కూడా నా వంతుగా 4 అరుచుకుంటా అన్నట్టు వీడియో విడుదల చేసింది. పాము ముంగిస తిరగా పగబట్టినట్టే చేస్తున్నావు మా పవన్ కళ్యాణ్ సార్ను. ప్రకాష్ రాజ్ ఇది పద్ధతి కాదు, నీకు పనిష్మెంట్ గట్టిగానే ఉన్నది అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది హేమీలే పవన్ కళ్యాణ్ విమర్శించి పక్కకు తప్పుకున్నారు, నువ్వు వెంట అన్నట్టు అరుచుకున్నది. ఆమె ఏమన్నదో మేము చెప్పుడు కంటే హేమ నోటనే నుండ్రి. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్తుత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. అర్థమైందా ప్రకాష్ రాజా? నువ్వేదో గిచ్చి కయ్యం పెట్టుకుందామని ఉరుకులాడుతున్నావు, జస్ట్ ఆస్కింగ్ అని మోస్ట్ స్మార్ట్ ట్వీట్లు చేస్తున్నావు. కానీ మా పవన్ కళ్యాణ్ సార్ తోని పెట్టుకున్న వాళ్ళు పత్తకు లేకుండా పోయిరు. ప్రకాష్ రాజ్ జర పైలం. అంతకు ముందు పవన్ కళ్యాణ్ తోని పెట్టుకున్న వాళ్ళకు అంతులేని అగాధంలో పడ్డరు. ఓపికంటే చదువుకో, లేకుంటే తెలుసుకో. నువ్వేమనంటే ప్రశ్నిస్తా, బండకు పట్టిన పాకురు ఇడిపిస్తా అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. ప్రకాష్ రాజ్ ప్రభుత్వాలను విమర్శ చేయగాని మనిషిని పట్టుకొని మందిలో ఇజ్జత్ తీసినట్టు మాట్లాడకన్నట్టు చెప్పింది హేమ. గీ తీరుగా మెగా ఫ్యామిలీ స్టార్లకు ఏమైనా ఎవ్వలేమన్నా మేము అడ్డం పడతాం, అండగుంటాం అన్నట్టు మాట్లాడతాం అన్నట్టు పోటీ పడి ట్వీట్లు చేస్తుర్రు, వీడియోలు విడుదల చేస్తుర్రు. ఎంతైనా సినిమా యాక్టర్లు కదా, ఆ మాత్రం అభిమానం చూపెట్టుకోకుంటే ఎట్లా? రేపు ఛాన్సులు రావాలనన్నా, గుర్తింపులు రావాలనన్నా, పవన్ కళ్యాణ్ దగ్గరికి పలుసుకొని పదవులు ఏమన్నా ఇయ్యాలనన్నా గీంత మాత్రం మాట్లాడుకుంటే ఎట్లా? అందుకే పోటీ పడి మరి గీ తిరగ సపోర్ట్ ఇస్తురట వీళ్ళంతా. అంతేగాని ప్రకాష్ రాజ్ అడిగిన దాంట్లో తప్పు ఉన్నదా లేదా అనే ఆలోచన చేస్తలేరని మాట్లాడుకుంటున్నారట సినిమా వివరాలు తెలిసిన పబ్లిక్.